మామూలుగా జైళ్ళల్లో మగ ఖైదీలని రేప్ చేయడం అనేది జరుగుతుంది సహజంగా. కాకపోతే ఇండియాలో తక్కువే. అమెరికా లాంటి దేశాల్లో చాలా ఎక్కువుంటాయి. మనం అమెరికన్ సినిమాల్లో గూడా చాలా కొత్తగా వచ్చినోడిని ఖచ్చితంగా రేప్ అనేది చేస్తారు. హ్మ్. సో, ఎందుకంటే వాళ్ళకి విమెన్ దొరకరు కాబట్టి సెక్సువల్ అర్జ్‌ని తీర్చుకోవడానికి మగవాళ్ళని ఇంకా వాడుకోవడం జరుగుతుంది. అట్లాగే హోమోసెక్సువాలిటీ గూడా మగవాళ్ళు ఎక్కువగా ఉండే హాస్టల్స్ గావచ్చు, మిలిటరీలలో గావచ్చు, జైళ్ళల్లో గావచ్చు, హోమోసెక్సువాలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే వాడు బై నేచర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బై నేచర్ బైసెక్సువల్ అంటాడు ఫ్రాయిడ్. అంటే బైసెక్సువల్ అంటే మగవాడు అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతాడు. కొంతమంది అబ్బాయిల పట్ల కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఒక మనిషిలో అమ్మాయిల లక్షణాలు ఉండొచ్చు. మగవాళ్ళలో అమ్మాయిల లక్షణాలు కూడా కొన్ని ఉండొచ్చు. అబ్బాయిల లక్షణాలు ఉండొచ్చు. సో, బైసెక్సువల్ నేచర్ అనేది హ్యూమన్ బీయింగ్‌లో ఉంటదని ఫ్రాయిడ్ లాంగ్ బ్రాకెట్ చెప్పాడు. ఓకే. సో, అందువల్ల ఏమవుతుందంటే స్ట్రెయిటు, హెటెరో, బై అంటారు మామూలుగా. హోమో అంటారు. సో, బై అంటే ఏమో ఒక అబ్బాయి అమ్మాయితోనూ, అబ్బాయి అబ్బాయితోనూ అఫైర్‌లు, అమ్మాయి కూడా అమ్మాయితోనూ, అబ్బాయితోనూ అఫైర్‌లు పెట్టుకునే వాళ్ళని బైసెక్సువల్ అంటారు. దీంట్లో ఇంక రకరకాలున్నాయి. సో, ఇక్కడ ఈ అబ్బాయిలకు సంబంధించిన ఇప్పుడు మనం మాట్లాడుకునేదేంటంటే ఇది జువెనైల్ హోమ్. దీని పూర్తి పేరొచ్చి జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షన్ సెంటర్. దీని పేరు అఫీషియల్‌గా. దీన్ని సింపుల్‌గా బాయ్స్ జైల్ అని కూడా పిలుస్తారు. ఇది సైదరాబాద్‌లో ఉన్న ఒక సెంటర్ అన్నమాట. దీంట్లో 2 రకాల బాయ్స్ ఉంటారు. అంటే జువెనైల్ జస్టిస్ సిస్టమ్ కింద బ్రాడ్‌గా పిల్లల్ని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి చిల్డ్రన్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ ద లా అంటారు. అంటే చట్టంతో గొడవపడి, కేసుల్లో ఇరుక్కొని, క్రైమ్ చేసిన పిల్లలు. హత్యలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, దాడులు చేయొచ్చు. అలాంటి పిల్లల్ని కాన్‌ఫ్లిక్ట్ విత్ ద లా, చిల్డ్రన్ విత్ కాన్‌ఫ్లిక్ట్ విత్ ద లా అనేది పిలుస్తారు. వాళ్ళని కూడా జువెనైల్ హోమ్‌లో పెడతారు. రెండవ కేటగిరీ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటారు. వాళ్ళకి బ్రోకెన్ హౌసెస్ ఉంటాయి. ఫ్యామిలీ ఉండకపోవచ్చు. వాళ్ళు విచ్చలవిడిగా వీధుల్లో తిరిగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ కావాలి. అలాంటి పిల్లల్ని కూడా ఇక్కడ వదులుతారు. వీళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. వీళ్ళని హౌస్ మాస్టర్స్ అని కూడా పిలుస్తారు. అలాంటి ఒక హౌస్ మాస్టర్ లేదా సూపర్వైజర్, ఆయన పేరు అబ్దుల్ రెహమాన్. ఆయన 2022 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో మొన్న దసరా సెలవులకి ఈ రెండవ కేటగిరీ ఉంది కదా, చిల్డ్రన్ హూ నీడ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఈ కేటగిరీ కింద ఉన్న ఒక 10 ఏళ్ల బాలుడు వాళ్ళ ఇంటికెళ్ళాడు. వాళ్ళ నాన్న లేరు, అమ్మ ఉంది. ఇంటికెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎప్పుడో వచ్చాడు కాబట్టి బాగానే చూసుకుంది. అయితే నేను వెళ్ళను అక్కడికని ఇతను మొండిగా ఏడవడం మొదలుపెట్టాడు ఈ అబ్బాయి. ఎందుకెళ్ళవు ఏంటి, అక్కడ బాగుంది కదా అంతా, నువ్వు అక్కడే ఉండు, నీకు అక్కడ చదువు నేర్పిస్తారు, కౌన్సిలింగ్ ఉంది, పాటలు ఉన్నాయి, నువ్వు మంచిగా ప్లేయర్. ఇతను బాగా స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు. అక్కడ నీకు అవన్నీ ఉన్నాయి కదా, నీకు లైఫ్ బాగుంటుంది ఉండంటే, లేదు నేను వెళ్ళనని గట్టిగా చేస్తుంటే ఆమెకు డౌట్ వచ్చింది, ఏమన్నా జరిగిందా అక్కడ అని. ఆమె మెల్లగా అబ్బాయిని ఆరాధిస్తుంది. కాదు నాన్న, ఏమన్నా జరుగుంటే చెప్పు, నేను మాట్లాడదాము. సో, విషయం చెప్పు అది ఇది అంటే అప్పుడు అతను చెప్పాడు, ఇట్లా మా సార్ ఒక ఆయన ఉన్నాడు, హౌస్ మాస్టర్ అంటారు, రహమాన్ అని. ఆయన నన్ను అర్ధరాత్రి నిద్ర లేపుతున్నాడు. లేపి బాత్రూంలోకి తీసుకెళ్ళి నా బట్టలన్నీ ఇప్పి అతను ఏవో చేయిస్తున్నాడు నా దగ్గర అని. నా వల్ల కావట్లేదు, అది నొప్పేస్తుంది, నాకు బాధగా ఉంది, అది ఇష్టం లేదు, అసహ్యం నాకంటే నాకు, ఇది చేస్తున్నాడు రోజు అని చెప్పింది. ఆమె షాక్ అయింది. ఆమె ఇట్లా ఊహించలేదు. అంటే ఒక సూపర్వైజర్గా ఉండేవాడు ఇట్లా మగ పిల్లవాడిని ఎలా చేస్తానని ఆమె ఊహించలేదు. దాంతో ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఏడుస్తూ పోలీసులకు చెప్పింది, ఇలా చేస్తున్నారు సార్. సో, పోలీసులు అతన్ని పట్టుకొచ్చారు, విచారించారు. విచారిస్తే అతను ఒప్పుకోలేదు. నేను చేయలేదు సార్, వాళ్ళు అబ్బాయిలే హోమోసెక్సువల్ చేసుకుంటున్నారు, అది చేసుకుంటుంటే నేను తిట్టాను వాళ్ళని. తిట్టి దాన్ని కొద్దిగా గట్టిగా తిడితే వాళ్ళు వీడు కూడా ఉన్నాడు ఈ కేసులో, వీడు కూడా వేరే అబ్బాయితో సెక్స్ చేస్తూ ఉంటే నేను చూశాను, చూస్తే నేను మందలిస్తే వీడు నా మీద కోపం పెట్టుకొని ఇలా కంప్లైంట్ ఇచ్చాడు అనేది చెప్పాడు. చెప్పినప్పుడు పోలీసులకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎవడు నిజం చెప్తున్నాడో అర్థమైపోయింది. దాంతో మళ్ళీ మిగతా పిల్లల్ని కూడా విచారించారు. కొంతమంది పిల్లలు కూడా ఈ అబ్బాయి చెప్పింది వాస్తవమే అని చెప్పారు. దాంతో అతను ఇంకా గట్టిగా వీళ్ళ ఏదైనా పద్ధతిలో మరి కొట్టున్నారా లేకపోతే గట్టిగా విచారించారో తెలియదు, కానీ అతనైతే కన్ఫెస్ అయ్యాడు, నిజమే నేను చేసిందని.
ఈ అబ్బాయితో మాత్రమే చేశానని చెప్పాడు, ఇంకెవరితో చేయలేదని చెప్పాడు. అయితే ఇప్పుడు నిన్న ఇంకొక అబ్బాయి కూడా ఈ అబ్బాయి నన్ను కూడా ఇలాగే చేశాడని, ఇప్పుడు ఎందుకంటే ధైర్యం వచ్చింది పిల్లలకి, పోలీసులు వచ్చారు చెప్పొచ్చు అనే ధైర్యం వచ్చింది. దాంతో వాళ్ళు కూడా, ఆ అబ్బాయి కూడా చెప్పాడు. ఈ మొత్తంగా ఇప్పటి వరకు 3 అబ్బాయిలు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో 3 కాకుండా ఇంకొక 3 కూడా చేశాడని చెప్తున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.